మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానే నేను. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే మనం మళ్ళీ జన్మించాలి. అంటే ఈ లోకానుసారమైన మరణం కాదు, కానీ మన స్వభావంలో ఉన్నటువంటి పాపమును చంపేసి పరిశుద్ధతను మనం ధరించుకోవాలి. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పాప స్వభావమును మనము చంపేసి పరిశుద్ధతను ధరించుకుంటామో అది మనకు పైనుండి అనుగ్రహింపబడుతుంది. అప్పుడే ఆ పరిశుద్ధత మనల్ని ముందరికి నడిపిస్తుంది. అలా నడవడం ద్వారా మాత్రమే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అంతేకాని మనం ఎటు పడితే అటు నడిచేసి బాప్తిసం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నామని చెప్పేసి నేను దేవుని రాజ్యంలో అడుగు పెడతాను అనుకుంటే అది భ్రమ. అందుకే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండి ఇంకా పాపంలో నడుస్తూ ఉంటే వదిలేసి దేవుణ్ణి ఇష్టపడి, దేవుణ్ణి ప్రేమించి, ఆయన మాటకు లోబడి పరిశుద్ధతలో నడవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఇంకా మేము పాపంలో ఉన్నామేమో ప్రభువ. తండ్రి, ఈ బిడ్డలు ఎవరైతే నీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నారో వారిని క్రొత్తగా జన్మించడానికి అవకాశం ఇవ్వండి ప్రభువు. నీ రాజ్యములో అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.